అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్‌లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తన్ను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాల. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0తో తను అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభితా ధూళిపాల లైఫ్ లైన్లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. నాగచైతన్యతో రిలేషన్ పై శోభితా ధూళిపాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభితా ధూళిపాల నాగచైతన్యతో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2022 ఏప్రిల్లో నాగచైతన్యతో స్నేహం మొదలైందని చెప్పి శోభిత నాగార్జున ఇంటికి 2018లోనే వెళ్ళినట్లు చెప్పింది. అంటే సమంత నాగచైతన్య పెళ్లైన ఏడాదికే శోభిత వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె నాగచైతన్యను మొదటిసారి ముంబైలోని ఓ కేఫ్లో కలిసినట్టు చెప్పారు. అప్పట్లో శోభిత ముంబైలో ఉన్నట్లు, నాగచైతన్య హైదరాబాద్లో ఉన్నట్లు చెప్పగా ఆమె తాను వేసుకున్న డ్రెస్ కలర్, చైతన్య వేసుకున్న డ్రెస్ కలర్ కూడా చెప్పింది. వీళ్ళిద్దరూ కర్ణాటకలోని ఓ పార్కుకు వెళ్ళినట్లు, అక్కడ ఏకాంతంగా కొంత సమయం గడిపినట్లు శోభిత చెప్పింది. ఇద్దరు ఒకరికొకరు గోరింటాకు కూడా పెట్టుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెజాన్ ప్రైమ్ ఈవెంట్కు వెళ్ళినట్లు తెలిపింది. అదే ఈవెంట్కు సమంత సైతం హాజరయ్యారు. శోభిత, నాగచైతన్య ఈ ఏడాది గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు వెళ్ళగా అక్కడ శోభిత కుటుంబాన్ని చేతు కలిశారని, ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాతే గోవాలో పెళ్లి గురించి మాట్లాడుకున్నట్టు శోభిత తెలిపింది. అలాగే నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి గురించిన విషయాలను శోభిత వెల్లడించింది.